ప్రియమైన సహోదరి సహోదరులను యేసుక్రీస్తు ప్రభు నామములో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మనము మన ముందు తరముల వారికి ఆధ్యాత్మికంగా అందించవలసినటువంటి అంశములలో 6వ అంశము నీతి సత్యము. ఆ నీతి సత్యములు అనేవి మనకు క్రైస్తవ జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా, అనగా మనము గాలిని పీల్చి ఎలా వదులుతున్నామో, పరిశుద్ధమైన గాలిని, పవిత్రమైన గాలిని, మంచి గాలిని ఎలా తీసుకుంటున్నామో అలాగున మన క్రైస్తవ జీవితంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా ఆలోచనలు మనలో పరిశుద్ధమైన జీవితాన్ని మనము కలిగి ఉండాలి అంటే క్రీస్తులోనే నీతిని, క్రీస్తులో సత్యమును మనము కలిగి ఉండాలండి. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎంతో ఇవి ప్రత్యేకమైనటువంటివి, చాలా పరిశుద్ధమైనటువంటివి. మనము గాలి పీల్చుకునేటప్పుడు ఎక్కడైనా బ్యాడ్ స్మెల్ రాగానే మనం ముక్కు మూసుకుని అక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవటానికి ఎలా ప్రయత్నం చేస్తామో, మనకి అనీతి కానీ అసత్యాలు కానీ అక్కడ మనకు కనపడితే మనము ఆ పరిసరాల నుంచి త్వరగా తప్పుకోవటానికి, వెళ్ళిపోవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఏదైతే తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో, బురదలో ఉన్నా కూడా తామరాకు కానీ తామర పువ్వు కానీ ఆ బురద అంటకుండా పైకి ఎలా అయితే లేచి నిలబడతాయో, మనము కూడా మన ఈ లోకపరమైన జీవితంలో మనం జీవించడం అనేది మరి ముఖ్యమే. కానీ ఆ జీవితంలో, ఆ లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని మనము అంటించుకోకుండా, తాకకుండా మనము జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి. అందుకని సామెతలు 4:23 చెప్తున్నారు కదా, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మాలిన్యాన్ని మనము అంటించుకోకుండా ఉండాలి అంటే మన హృదయాన్ని పదిలిపరుచుకోవాలి. మన శ్వాస నిశ్వాసలు మనకి ఎలా అయితే పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో అలాగే మన క్రైస్తవ జీవితాన్ని కూడా మనం ఎంతో కాపాడుకోవలసి ఉంది. అందుకని యేసు ప్రభువు చెప్తారు కదా, మత్తయి సువార్త 6:33, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. వచనంలో మొదటి మాటగా ఉన్నటువంటి ఆ కాబట్టి అనే దానిలో పైన యేసు ప్రభు చాలా వివరించారండి. ఈ లోకపరమైనటువంటి మన అవసరతలు ఎన్నో ఉన్నాయి. ఆ అవసరతల్లో మనం ఎక్కడ నీతి తప్పిపోకుండా మనము కాపాడుకోవాలి. ఆ దినము ప్రారంభంలో మొట్టమొదటగా మన జీవితాన్ని అప్పగించుకుంటూ దేవుని చిత్తాన్ని ఆ దినమును వెతుకుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మన జీవితాన్ని ప్రారంభించినట్లయితే మన ప్రతి అవసరము ఆయనకి తెలుసు అని సెలవిస్తున్నారు. అందుకనే కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. నీతి, ఆయన రాజ్యమును వెతకటం అంటే ఆయనతో సరాసరిగా ఆయనతో సహవాసము కలిగి మన జీవితంలో ఆ దినమును ఎలా గడపాలన్నది ఆయనతో మనము సంభాషించినప్పుడు, మనం వెళ్ళవలసినటువంటి మార్గమును ఆయనకు అప్పగించుకున్నప్పుడు, మనము చేయవలసిన ప్రతి పనిలోనూ ఆయన ఆలోచన, ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తారండి. అలాగే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు చెబుతున్నారు కదా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తి పరచబడుదురు. అనగా మనకెంతో అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతల్లో మనము అవినీతిలోకి, అనీతిలోకి వెళితే మనకు లాభం చేకూరుతుంది. కానీ అక్కడ కనపడుతున్నటువంటి ఆ అనీతి కార్యముల వైపు మన దృష్టిని మళ్లించక, దేవునికి వ్యతిరేకమైన కార్యము ఇది నేను చెయ్యను అని మన హృదయమును చూసాం కదండి. సామెతల గ్రంథం 4:23 మొదట నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. ఎప్పుడైతే మన హృదయమును భద్రముగా కాపాడుకుంటామో అప్పుడు మనము తృప్తి పరచబడదుము. కొంతసేపు, కొన్ని గంటల సేపు లేదా కొంత సమయము మనకి చాలా బాధగా అనిపించవచ్చు, చాలా కష్టంగా అనిపించవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని నీతి కొరకు మనము నిలబడతామో మనము తృప్తి పరచబడతామని దేవుని యొక్క వాక్యము ఇక్కడ సెలవిస్తోంది. ఈ వాక్యమునకు ఉదాహరణగా మనం ఎవరినో ఉదాహరణ తీసుకోని అవసరం లేదండి. మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి యేసేపు జీవిత చరిత్రను చూసినట్లయితే మనకి ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాం. అతను ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా అతను నీతి కొరకు మరి నిలబడ్డాడో మనకు తెలుసును. అతని జీవిత చరిత్ర గురించి చదవాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆదికాండం చదివినట్లయితే మనకు అర్థమవుతుందండి. అలాగే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలోనే 5:10 చెప్తున్నారు కదా, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు,
పరలోక రాజ్యం వారిది. మనం హింసింపబడినప్పుడు కూడా దేవుని మీద ఆధారపడినట్లయితే, ప్రభువా నువ్వు నాకు కావాలి, నేను నీ చిత్తంలో నడుస్తాను, నా ప్రాణము పోయినా నేను అనీతికి వెళ్ళను, నీవు నాకు తోడుగా ఉన్నావు, నా పరిస్థితులంతా నీకు తెలుసు, ఈ పరిస్థితిలో నేను కూరుకుపోకుండా నాకు సహాయం చేయమని మనం హృదయాంతరంగాల నుంచి ప్రార్థన చేస్తూ మనం ముందుకు నడిచినట్లయితే దేవుడు తప్పనిసరిగా మనకు సహాయం చేస్తారు. యేసేపు జీవితమే మన మార్గదర్శమండి. మత్తయి సువార్తలోని 6:33 చెప్పారు కదా, కాబట్టి 6:33 కంటే ముందున్న మాటలు అవేనండి. ఏమి చెప్పారంటే, ఆకాశ పక్షుల ఆహారాన్ని సమకూర్చుకోవటంలా వాటికి నేను ఆహారాన్ని సమకూరుస్తున్నాను, అలాగే మీ కొరకు నేను సమకూర్చే దేవుడు నేను ఉన్నాను అని సెలవిస్తున్నారండి. ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనం వెతుకుతామో మన పట్ల ఆయన గొప్ప కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారండి. అందుకనే నీతిమంతుని నోరు జీవపు ఊట. మన నోటి నుంచి కానీ మన హృదయంలో కానీ మనము దేవునికి వ్యతిరేకమైన ఆలోచన లేకుండా ఉన్నప్పుడు మన దేవాది దేవుడు తప్పనిసరిగా మనల్ని కాచి కాపాడే దేవుడుగా ఉన్నారండి. సత్యము గురించి కూడా చూద్దాము. సత్యము అనగా మనము జీవించటంలోనే మన మాటలలో, మన మనస్సు, మన క్రియలు నిజాయితీగా ఉండటమే సత్యము అండి. అందుకనే మీకా గ్రంథంలో వ్రాయబడి ఉంది కదా, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతియే కదా యెహోవా నిన్ను అడుగుచున్నారు. చూసాం కదండి, న్యాయముగా నడుచుకోవటం, కనికరముతో ప్రవర్తించటం, ప్రేమించటం. ఎప్పుడైతే ప్రేమిస్తామో వాళ్ళ పట్ల మనకు కనికరం కలుగుతుంది. రెండూ కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది. అలాగే కనికరము కలిగి మనము జీవించాలి అంటున్నారు. అంతేకాకుండా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట అనగా, నేను ఇవన్నీ చేశానని సమరయుడు, పరిసయుడు మనకు తెలుసు కదా. సమరయుడు నేను నీ వైపు తల ఎత్తి చూచుటకు కూడా నాకు అర్హత లేదు అంటాడు. పరిసయ్యుడు ఇంత గొప్ప కార్యాలు నీ కొరకు చేశా, ఎన్ని దానాలు చేశానని చెప్తాడు. అలాంటి హృదయ వైఖరి లేకుండా దీన మనస్సు దేవుని ఎదుట, సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఉండాలి. ఆ విధంగా ప్రవర్తించటమే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అంటున్నారు. అందులోనే సత్యం ఉంది. ఎప్పుడైతే ఇవి అలవర్చుకుంటామో మనము మన నడవడిలో అటువంటి సత్యమును దేవుడు చూడగలుగుతారు. మన చుట్టూతో ఉన్నటువంటి మనల్ని అనుసరించవలసినటువంటి వారు కూడా మనలో ఉన్న ఈ నీతిని, సత్యమును చూస్తారండి. అందుకనే యోహాను సువార్తలో చెప్పబడింది కదా, 8వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చూసాం కదండి. ఇప్పుడు మనము కనికరమును ప్రేమించటము, దీన మనసు కలిగి జీవించటము, ఎప్పుడైతే మనం అవి ఆచరణలో ఉంటాయో అప్పుడు మనం ఆయనకి శిష్యులుగా ఉండి సత్యమును గ్రహిస్తాము. ఏ విధముగా జీవించాలనే సత్యమును మనము గ్రహించుకుంటాము అని చెబుతూ అంటున్నారు కదా యేసుప్రభు. ఇంకా అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పాను. సత్యము స్వతంత్రులుగా చేయును అంటే దేని నుంచి స్వతంత్రులుగా చేస్తుందండి? మనల్లో ఆ ప్రేమ, కనికరము లేకపోయినప్పుడు మనం వ్యవహరించే తీరు పాపములోకి వెళ్ళిపోతుంది. కనుక ఆ పాపము నుంచి మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అని యేసు ప్రభు చెబితే, యూదులైన వారు అంటున్నారు కదా, మేము ఎవరికి దాసులము కాదు, మేము స్వతంత్రులమే అని చెబుతున్నారు. అంటే అక్కడ వారికి యేసు ప్రభు చెబుతున్నటువంటి పరిసయ్యులుగా ఈ ధర్మశాస్త్రాన్ని అవపాసన పట్టి వాళ్ళు వాక్యాన్ని వాక్యముగా తీసుకుంటున్నారు, కానీ ఆ వాక్యములో ఉన్నటువంటి అర్థవంతమైన జీవితంలోకి వాళ్ళు వెళ్ళలేదు. అందుకని యేసు ప్రభు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని అన్నారు. మనము యేసు ప్రభు చెప్పినటువంటి సత్యములో మనము జీవించినట్లయితే మనము ఆయనతోటి నడిచేవారముగా, ఆయన చెప్పినటువంటి జీవము కలిగిన మాటల్ని మనం అనుసరిస్తూ ఆయన కొరకు జీవించే హృదయ వైఖరి కలిగి ఉంటామండి. అందుకనే యేసు ప్రభు యోహాను సువార్తలోనే 14వ అధ్యాయము 6వ వచనంలో అందుకే చెప్పారండి, నేనే మార్గము, సత్యము, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు అన్నారు.
ఆయన ఏ మార్గంలో, ఆయన ఏ విధంగా అయితే జీవించారో అవన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయండి. ఎప్పుడైతే మనం పరిశుద్ధ గ్రంథమును చదువుతూ ధ్యానిస్తూ ఉంటామో దేవుని యొక్క సారూప్యములోకి మనం మారుతాము, దేవుని యొక్క చిత్తములో జీవించడానికి మనము సిద్ధపడతామండి. దానికి నిదర్శనముగా మనం కీర్తన గ్రంథంలోని 15వ అధ్యాయం చూసినట్లయితే మన నడవడి ఏ విధంగా ఉండాలనేది చక్కగా వివరించబడి ఉందండి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అనగా దేవుని ఎదుట నివసించడానికి మనకు ఉండవలసిన అర్హతలు ఏంటి అనేది ఇక్కడ కీర్తనాకారుడు వ్రాస్తున్నాడండి. 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించచ్చు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అదండి, నిజము పలుకువాడే. మనము అసత్యములోకి మాట్లాడకుండా మన సహోదరులను మనం ప్రేమించినట్లయితే మనము సత్యమే మాట్లాడతాం కదండి. అందుకనే 4వ వచనంలో కూడా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. ఇలాంటి గుణగణాలు మనము కలిగి ఉండాలని యేసు ప్రభువు కోరుకున్నారు. కనుకనే నా మాటలు మీ యందు నిలిచినట్లయితే, నా మాటలు మీలో ఉన్నట్లయితే మీరు సత్యంలో జీవిస్తారు, స్వతంత్రులై ఉంటారనే మాట చెబుతూ ఉన్నారండి. అలాగే ఎఫ్ఎస్సి పత్రికలో మరి ఒక మాట వ్రాయబడి ఉంది, చూద్దాము. మనము ఒక్కరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. చూశారు కదండి, మనము ఒకరికొకరం అవయవములు అంటే యేసు ప్రభువు యొక్క అవయవములుగా మనం ఉన్నాము. అనగా ఒక చెయ్యి ఇంకొక చెయ్యితో అబద్ధం ఆడగలదా? మన కుటుంబము అనగానే మన ఇంట పుట్టిన వాళ్ళు అవుతేనే అనుకోవటానికి లేదు. ఎప్పుడైతే క్రీస్తు రక్తంతో మనము కడగబడ్డామో, కడగబడిన మనమందరము కూడా క్రీస్తులో మనము సహోదర సహోదరులమే. అందుకనే మన క్రైస్తవ జీవితంలో సహోదరుడు అని పిలవటములో వేరొక వరుస లేకుండా ఆయన అందరూ నాకు కుమారులని ఏ విధంగా చెప్పారో మనము కూడా సహోదరులుగా ఉన్నాము. కనుకనే మరి ఈ వాక్యం అక్కడ సెలవిస్తోంది. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఎప్పుడైతే మనం అలాంటి జీవన విధానంలోకి మనం వెళ్తామో దేవుడు మనల్ని తన బిడ్డలుగా ముందు తరాల వాళ్ళకి ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని చూసి అనుసరించేవారుగా ఉంటారండి. దేవుని ఉద్దేశం కూడా అదేనని చెప్తూ నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను అని అంటున్నారండి. ఈ దినమున వాక్యం వింటున్నటువంటి మీతోనూ నాతోనూ కూడా దేవుడు ఏమంటున్నారండి, నిన్ను కాపాడి. ఎక్కడి నుంచి కాపాడారండి? మనం ఏమైనా ప్రమాదంలో ఉన్నామా? లేము కదా. అంటే పాపము నుంచి, ఈ లోకం యొక్క మాలిన్యము నుంచి ఆయన రక్తంతో మనల్ని కడిగి ముద్రించుకుని మనల్ని కాపాడానని సెలవిస్తున్నారు. ఎందుకొరకు కాపాడారంటండి? కుడి ఎడమలు తెలియని ప్రజలండి మన ప్రజలు. వారు ఆ బంధకాల నుంచి విడిపించుకోలేకపోతున్నారు. కనుకనే మనల్ని ఆయన రక్షించి అన్యజనులకు వెలుగుగా మిమ్మల్ని నన్ను చేశాను, వారిని దేవుని యొక్క మార్గములోకి, సత్య మార్గములోకి, నీతి కలిగిన మార్గములోకి నడిపించడానికి మిమ్మల్ని నన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాను అని యెషయా గ్రంథంలో 42వ అధ్యాయం 7వ వచనం ద్వారా ఈ దినాన్ని మనకు ఒక పిలుపు ఇచ్చారండి. ఎంత గొప్ప ధన్యత మనము కలిగి ఉన్నామో చూసాం కదండి. దేవుని యొక్క నీతిలో సత్యములో జీవించడానికి మనము కొంతకాలము మనం ప్రయాస పడవలసి వస్తుంది, శ్రమ ఉంటుంది. శ్రమలో కూడా మనము దేవుణ్ణి వెతికినప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు కదండి. అటువంటి నీతి కొరకు మరి సత్యములను మనము జీవించడానికి ఎప్పుడైతే మనము సిద్ధపడి నడుస్తూ ఉంటామో మనల్ని చూస్తున్నటువంటి వారు, మనల్ని పరికిస్తున్నటువంటి వారు మనల్ని అనుసరిస్తారు. మనము కొంతమందికి మార్గాన్ని చూపించిన వాళ్ళం అవుతాము. కనుక ప్రార్థన చేసి ముగించుకుందామండి. సర్వశక్తిమంతుడా, స్తోత్రము తండ్రి. నాయన, బురదలో ఉన్నా కూడా తామర పువ్వు ఎలా అయితే ఆ మలినమును అంటకుండా నిలబడగలిగిందో ఆ విధముగా క్రీస్తు నీతిలోనూ క్రీస్తు యొక్క సత్యంలోనూ మేము జీవించాలని ఆశపడుతూ ఈ దినమున మీకు మొరపెడుతున్నాం తండ్రి. మీ కృపలో, నీ నీతిలో, నీ సత్యంలో మేము జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎవరికైనా ప్రార్థనా సహాయం అవసరమైనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే మీకు ప్రార్థనా సహాయం అందించగలము.